2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుల్. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసం. మరి ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కోటా సునీల్ కుమార్ స్వామి ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, అసలు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యో నమః. ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస మహోత్సవ శుభాకాంక్షలు. పౌర్ణమి తిథి నాడు కృత్తికా నక్షత్రం అంటే ఏ మాసంలో అయినా సరే ఆ పౌర్ణమి తిథి నాడు ఏ నక్షత్రం ఉంటే దానికి ఆ మాసానికి ఆ పేరు ఉంటుంది. ఈ మాసంలో కృత్తికా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరుందండి. ప్రత్యేకించి ఈ మాసంలో వరదలు, వర్షాలు ఇవన్నీ కూడా ఏర్పడటం వల్ల ఎక్కువ భాగం తినేటటువంటి ఆహారంలో జీర్ణ వ్యవస్థ సరిగా, ఎందుకంటే వాతావరణం నెమ్ము ఎక్కువ ఉండటం వల్ల శరీరం ఏం తీసుకున్నా కూడా నెమ్మదించేటటువంటి పరిస్థితుల్లో, మందగించేటటువంటి పరిస్థితుల్లో ఆహారం అనేటటువంటిది తక్కువ తీసుకోవాలనేటటువంటి నియమంతో కార్తీక మాసంలో ప్రత్యేకించి నక్తాలు, ఉపవాసాలు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పరుస్తూ ప్రత్యేకంగా వర్షాల కారణం చేత అనేక ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి క్రిమి కీటకాదులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు గాను దీపపు వెలుగులు ఎక్కడ ఉంటాయో అక్కడికి పురుగులు చేరతాయి. కాబట్టి ఇంటి ముందు కార్తీక దీపాలను వెలిగించేటటువంటి ఒక ప్రయత్నం చేసేవారు. ఇవి సాంకేతికంగా మనకు ఉన్నటువంటి రుజువులు. దైవికంగా హరిహరులకు ఎక్కడా కూడా భేదం లేదు, ఇద్దరూ కూడా ఒకటే. ఆ హరిహరులిద్దరినీ కూడా సమభావనతో పూజ చేసేటటువంటి కార్తీక దామోదరుడు, అంటే కార్తీక దామోదరుడు అంటే విష్ణువు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, నువ్వు కొలిచే రూపం ఏదైనా కూడా చక్కగా ఉదయం నుంచి స్వామివారిని ప్రార్థన చేసుకుని సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ మాసంలో తెల్లవారుజామునే ప్రత్యేకించి అవకాశం ఉన్నటువంటి వారు కావేరీ నది తీరం అంటే మన శ్రీరంగం కానీ లేదు మీ ప్రాంతాలలో, అంటే ప్రత్యేకంగా మనకు నెల్లూరు అయితే పెన్నా నది ఉంది, అలా నదీ స్నానాలు ఉదయాన్నే చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి దేహారోగ్యంతో పాటుగా సాయంత్రం వేళ చక్కగా మనం వెలిగించేటటువంటి దీప ఆరాధనలు, దీపదానాలు. ఇంకొకటి, ఈ సమయాలలో బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వైదికమైనటువంటి వృత్తులు కూడా వర్షాకాలం చేత బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇంటికి సరిపడినటువంటి ధాన్యాన్ని వీటినన్నిటినీ మనం అంతా కూడా దానం రూపంలో సమృద్ధిగా ఇవ్వటం వల్ల వాళ్ళందరికీ కూడా ఉపాధిని కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సందర్భాలలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, ప్రత్యేకంగా కార్తీక దీపోత్సవం అంటే పౌర్ణమి తిథి నాడు చేసేటటువంటి కార్యక్రమానికి అత్యంత విశేషమైనటువంటి శక్తి ఉంది. అమ్మవారి యొక్క శూలిని దుర్గా మొదలుకొని తాంత్రిక దుర్గల్లో 9 దుర్గలు ఏకకాలంలో వెలిసినటువంటి క్షేత్రం, ఏకకాలంలో వెలిసినటువంటి దేదీప్యమానమైనటువంటి జ్యోతి రూపంగా కార్తీక పౌర్ణమిని చెప్తారు. కాబట్టి ఈ మాసంలో ఇక్కడ మనకు కార్తీక పౌర్ణమి, వచ్చే మాసంలో మనకి మృగశీర్ష మాసంలో మన అరుణాచలేశ్వరుడికి కార్తీక మాసం అవుతుంది. కాబట్టి 2 సందర్భాలలో 2 కార్తీక దీపోత్సవాలను చూసేటటువంటి యోగ్యత మన ప్రాంతంలో వాళ్ళకి కలగడం గొప్ప అయితే, ఈ మాసంలో ఉసిరికకు చాలా ప్రసిద్ధి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యరీత్యా అవసరమైనటువంటి ఉసిరికను తినడం వల్ల శరీరం లోపల మందగించేటటువంటి శరీరానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ పోతాయి. ఎందుకంటే ఒక్క ఉసిరికాయ తింటే 365 రోజుల పాటు మొత్తంగా కూడా ఆ సంపూర్ణ దేహారోగ్యంతో ఉంటారని చెప్తారు. అలాగే తుమ్మిపు, ఆకుకూర పప్పుని ఎక్కువ తీసుకుంటారు ఈ మాసం అంతా కూడా. ఆహారాన్ని తక్కువ తీసుకుంటూ ఎక్కువ ఆరాధన చేసుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహం పొందేటటువంటి మాసమే కార్తీక మాసం అండి. సో కార్తీక మాసం, కార్తీక సోమవారాల్లో ఈ సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా ఏమన్నా రీజన్ ఉందా? ఆకాశత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటారు. అంటే
ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఆ జల్లులంతా కూడా ఒక నదులలాగా ఏర్పడి ఆ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయో అలాగే చేసే ప్రతి నమస్కారం కూడా కేశవుడికి చెందుగాక అంటారు. కాబట్టి కార్తీక మాసంలో సహజంగా గంగ నుంచి ఉన్నటువంటి అనేక నదులన్నీ కూడా ఏ నదులైనా కూడా చివరిలో కలవలసినటువంటిది సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఒక నదీ స్నానానికి అవకాశం లేనటువంటి వారు సముద్ర స్నానం చేసినంత మాత్రం చేత ప్రతి సముద్రం మన చుట్టూ ఉన్నటువంటి 3 సముద్రాలకి ప్రత్యేకంగా ప్రతి సముద్రంలో 21 రకాలైనటువంటి నదుల యొక్క ప్రవాహాలు కలుస్తాయి అక్కడ. ఆ కలిసినప్పుడు అందులో వచ్చినటువంటి సమన్వితమైనటువంటి శక్తి మనకు ద్విగుణీకృతమైనటువంటి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇస్తుందండి. రెండవది, పౌర్ణమి సమయంలో కనుక కార్తీక స్నానం చేస్తూ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా పౌర్ణమి లేక అమావాస్య ప్రాంతాలలో నీటి యొక్క అలజడి చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని నదులు ఒక్కసారిగా కలిసినప్పుడు ప్రత్యేకంగా అది వర్షాకాలం అవ్వటం వల్ల అన్ని నదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువ పడటం వల్ల దేహారోగ్యాన్ని కొంచెం పెంపొందించుకునే దిశల్లోనే ఎక్కువగా ఈ సముద్ర స్నానాలు చేయడము ఇది జరుగుతుందండి. రైట్. అలాగే శివకేశవులకు భేదం లేదు అంటే ఆరాధన పరంగా అన్నా కూడా మహాదేవుడి ఆరాధన ఎక్కువగా జరుగుతుంటుంది. సో దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉందా? దేవాలయాల యొక్క నిర్మాణాన్ని బట్టి ఆ ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు సహజంగా మనమైతే ఈ ప్రాంతాలలో శ్రీశైలము అలాగే శ్రీకాళహస్తి ఇట్లాంటి క్షేత్రాలన్నింటిలో మనం చూస్తే కార్తీక మాసంలో ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు స్వామివారి అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆ సందర్భంలో చూస్తాం. అయితే శ్రీరంగం వెళ్ళామనుకోండి, శ్రీరంగంతో పాటుగా తిరుమల వెళ్ళిన ఇంకా క్షేత్రాలలో విష్ణుమూర్తికి అత్యంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు. కాబట్టి ఆయా క్షేత్రాలను బట్టి ఉంటుంది. అయితే ప్రత్యేకించి ఏమిటంటే కార్తీక మాసంలో ఒక రహస్యం ఉంది, చాలామంది చెప్పరు ఈ విషయం. శివుడికి ఈ మాసంలో కొంత శక్తిహీనత ఉంటుందంటారు. ఆ శక్తిహీనతనికి సంబంధించినంత వరకు ఆ శక్తిని ప్రభంజనం చేసే దిశగా భక్తులంతా కూడా నామస్మరణతో ఆయనకి అంతా కూడా అభిషేకపూర్వకంగా ఆ కార్యక్రమాలలో విశేషంగా కనుక ఆయనకి ఇచ్చేటటువంటి శక్తి కారణంగా మిగిలిన 365 రోజుల్లో 335 రోజులు కూడా మన బాధ్యతలు ఆయన చూసుకుంటాడు అని చెప్పి కూడా శివపురాణం చెప్తుంది. ఇదే కాకుండా ఈశ్వరుడు విశేషమైనటువంటి అభిషేకానికి ప్రియుడైన, కాబట్టి అభిషేక ప్రియుడైనటువంటి ఈశ్వరుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆయన అనుగ్రహాన్ని పొందేటటువంటి వాళ్ళందరూ కూడా తల మీద నీళ్లు పోసినంత మాత్రం చేత నీ బాధ్యత నేను చూసుకుంటానని చెప్పాడు. కాబట్టి సూర్యుడు తులారాశిలో ఉండగా ఆ ప్రభావం అందరి మీద కూడా ప్రభావితం అవ్వడానికి ప్రత్యేకంగా ఆయన కుమారుడికి సంబంధించినటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. కాబట్టి ఆ కృత్తికా నక్షత్రం నాడు ఈశ్వరుడు అనుగ్రహిస్తూ భక్తులందరికీ కూడా ఏ అభిషేకాన్ని ఆయన పైన సదా వర్షింపజేస్తున్నారో అంత విశేషమైనటువంటి ఫలాలని కూడా నేను ఇస్తాను అని చెప్పి కార్తీక మాసంలోనే కార్తీక పురాణంలోనే ఆయన చెప్పి ఉన్నారండి. కాబట్టి ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన 2 సమపాళ్లలోనే జరుగుతుంది. మన ప్రాంతాలలో కొంచెం దైవక్షేత్రాలు శివ ఆరాధనకు సంబంధించిన ఉండడం వల్ల మనకి ఎక్కువ జరుగుతాయి. అలాగే తీసుకుంటే ప్రతినిత్యం ప్రతి ఒక్కరు కూడా భోగభాగ్యాలు మన ఇంటికి రావాలి, మన ఇల్లు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తుంటారు. ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తే ఇంటి పరంగా తీసుకుంటే ఫలితం బాగుంటుంది? మహిళలు ప్రధానంగా ఇటువంటి విషయాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో వారి కోసం చాలా మంచి ప్రశ్న ఇది. కార్తీక మాసంలో ప్రత్యేకించి హరిహరులకు ఎలా భేదం లేదనుకున్నామో అలాగనే సర్పానికి గరుడకు కూడా భేదం లేకుండా అందరూ కలిసి పూజించగలిగేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు మన కార్తీకంలో దొరుకుతాయి. అంటే నాగుల చవితి, మరుసటి రోజే గరుడ పంచమి. అలాగే కార్తీక మాసంలో ఇందాక మీరు అడిగారు ఏమిటి దీన్ని ప్రాశస్తామని. ఆషాఢ మాసంలో శయనింపు సేవకి వెళ్ళినటువంటి మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి ఈ మాసంలోనే ద్వాదశి తిథి నాడు నిద్రలేస్తాడు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే ప్రత్యేకించి ఈశ్వరుడికి సంబంధించినటువంటి యొక్క విశేషమైనటువంటి ఆరాధన, అష్టోత్తరాలు కావచ్చు, ఈ శ్లోకాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి.
కాబట్టి ఎందుకు ఇస్తాయంటే ఇది ఏకాదశి నాడు తర్వాత ఆయన ఉద్ధానం లేస్తాడు, అది ఉద్ధాన ఏకాదశి అంటే ఆ మరుసటి రోజు చిలుక ద్వాదశి అవుతుంది. ఆ కారణం చేత విష్ణువు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతికరమైన మాసంలో తండ్రిని మేనమావని ఇద్దరిని ఆరాధన చేస్తే ఆ బాధ్యత నేను చూసుకుంటానంటాడు. అందుకే ఈ మాసంలో షష్ఠి తమిళనాడు సంప్రదాయం ప్రకారం సుబ్రహ్మణ్య షష్ఠి, మన సంప్రదాయం ప్రకారం మార్గశీర్ష మాసంలో మనకి షష్ఠి స్కంద షష్ఠి అవుతుంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా ఇళ్లల్లో దయచేసి మీరెవరూ కూడా తలంటి స్నానాలు చేయొద్దు, ఎందుకంటే తల అంటుకోకూడదు ఈ మాసం అంతా. జుట్టు విరగబోసుకోవద్దు, ముడి వేసుకుని పూజ చేయాలి. సాయంత్రం ఖచ్చితంగా 5:30, 5:30 అనేసరికి దీపాలు పెట్టి తీరాలి. అలాగే ఇళ్లలో ఎవరి మీద కోప్పడద్దు. తెల్లవారుజామునే అందరూ కూడా నిద్రలేచి కార్తీక స్నానాలు చేసినటువంటి వాళ్ళకి దీర్ఘ సుమంగళి యోగంతో ఏ లోటు లేకుండా ఆర్థికంగా అన్ని విధాలుగా వృద్ధి చెందుతారు. ప్రత్యేకించి ఈ మాసంలో బాగా అజీర్ణానికి గురి చేసేటటువంటి పదార్థాలైనటువంటి ఉల్లి, వెల్లుల్లి అసలు ముట్టవద్దు. అలాగే ఈ మాసంలో అజీర్ణానికి గురి చేసేటటువంటి మరొక పదార్థం ఏంటంటే ఈ ఫల సరుకుల్లో కందిపప్పు తిన్నా కూడా దానివల్ల కూడా అజీర్ణం ఉంటుంది. అలాగే ఎవరైతే వెజిటేరియన్ కానటువంటి శాకాహారి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాంసాహారులుగా ఉన్నవారు ఈ మాసం అంతా కూడా దయచేసి ఆ మాంసానికి సంబంధించిన ఆహారాన్ని ఏది కూడా ముట్టకుండా ఉండడం వల్ల సంపూర్ణంగా దేహారోగ్యంగా ఉంటారు. ఇది సాంకేతికంగా కూడా రుజువు అంతే. ధన్యవాదాలు సుమే. సో కార్తీక మాసంలో శివకేశుల ఆరాధన పరంగా ఏ విధంగా చేయాలి, అలాగే ఈ మాసంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేటువంటి విషయం కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.